నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లోని హై బడ్జెట్ ఉన్న మూవీస్ ఏంటి అనే వాటి గురించి అయితే ఈరోజు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి టాలీవుడ్లోని హై బడ్జెట్ ఉన్న మూవీస్ ఏమున్నాయో వాటి గురించి ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పటి వరకు అయితే మనకి ఈ 6 నెలల్లోనే రిలీజ్ అయ్యే మూవీస్ ఏమున్నాయి అనేసి చెప్పారు. కాకపోతే ఏంటంటే ఈ టాలీవుడ్లోని పాన్ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే మూవీస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు అన్నీ ఎక్కువ బడ్జెట్ పెట్టే సినిమాలు తీసే మూవీసే. అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 500 crores కానీ 300 crores ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు దాకా హైయెస్ట్ బడ్జెట్ అనుకుంటే 600 కోట్లతో కలికే సినిమా కూడా హైయెస్ట్ బడ్జెట్ సినిమానే. రాజమౌళి గారి సినిమాలు చెప్తూ ఉండేవాళ్ళం. అలాగే శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా హైయెస్ట్ బడ్జెటే. అంటే కొంత వేస్ట్ ఖర్చు పెడతారు, కొంతమంది ఏమో అది స్క్రీన్ మీద కనిపించదు, వేస్ట్ ఖర్చు పెడతారు, కథకు అవసరం లేకపోయినా ఖర్చు పెడతారు. దానివల్ల నిర్మాతలకు బాగా నష్టం వాటిల్లుతుంది. అనుకున్న ఖర్చుతో స్టార్ట్ చేస్తారు, బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది, నిర్మాత ఎత్తేస్తాడు. ఈ ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా హైయెస్ట్ బడ్జెట్ అనుకుంటే కలికి సినిమా 600 కోట్లు అనే లెక్క చెప్తూ ఉంటారు. అలాగే RRR మరి 400 కోట్లు 500 కోట్లు RRR అయింది. మరి సలార్ కానీ ఇట్లా వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు హై బడ్జెట్ సినిమాలే. అంటే ఇక 200 కోట్లు ఈ సినిమాలు కన్నప్ప లాంటి కోట్లు, కన్నప్ప కానీ కుబేర కానీ ఇవన్నీ ఒక రేంజ్ సినిమాలు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 400-500 కోట్లు పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలకి ఖర్చు అవుతుంది. అంటే CG వర్క్ ఇట్లాంటి సినిమా ఉన్నాడికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాకా అవే. అంటే ముందు మనకి 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు చూడబోతున్నాం రానున్న రోజుల్లో. ముఖ్యంగా SSME 29 దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు, ప్యాన్ వరల్డ్ అని చెప్తున్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే మరి రిస్క్ సినిమా అని చెప్పాలి. అన్నిటికన్నా ఇప్పుడు హైయెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియా ఉండే, బట్ ఇప్పుడు పాన్ వరల్డ్. ఇప్పుడు అన్నింటికన్నా హైయెస్ట్ బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా రామాయణ అనే సినిమా వస్తుంది కదా, యశ్ వీళ్ళు ఉన్నది సినిమా, సాయి పల్లవి అండ్ రణబీర్ కపూర్ది. ఆ సినిమాకి 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. వచ్చే దీపావళికి, ఆ తర్వాత ఇంకో దీపావళికి ఈ సినిమాలు అనుకుంటున్నారు. ఇది 2 parts ఉంటుంది. 2 parts కాబట్టి అంటే పార్ట్ 1 ఒక్కటే 4000, మొత్తం కలిపి 4000 కోట్లు, 2 పార్ట్లు కలిపి ఈ ప్రాజెక్ట్ అంతా 4000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మరి అదే హైయెస్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏదో 1000 కోట్లు అనుకుంటూ మాట్లాడుతున్నాం. 4000 కోట్లతో ఒక ఇండియన్ సినిమా ఎంత ఖర్చు పెట్టాం. బ్రహ్మాస్త్ర అనే సినిమా కూడా బాగా ఖర్చు పెట్టారు అప్పట్లో. అదే కూడా దగ్గరగా 200-300 కోట్లు ఖర్చు పెట్టారు బ్రహ్మాస్త్ర సినిమాకి అప్పట్లో, ఆ రోజుల్లో. అదే బ్రహ్మాస్త్రం ఇప్పుడు చేసినా మరి ఖర్చు అవుద్ది, కానీ ఫెయిల్ అయింది. అది కూడా 4 పార్ట్లు 5 పార్ట్లు అన్నారు. ఒక పార్ట్లు ఊడిపోయిందండి. ఎందుకంటే ఏ పార్ట్ రాలే చివరికి. ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇక చేయరు. అయితే ఇప్పుడు దాకా ఇప్పుడు SSME 29 ఆ సినిమాకి అయితే 1000 కోట్లు అంటున్నారు. మరి ఇప్పుడు అట్లీ సినిమా, అల్లు అర్జున్ అట్లీ సినిమా, అది కూడా ఇంచుమించు 800 కోట్ల నుంచి 1000 కోట్లు అది కూడా పెట్టబోతున్నారు. మరి ఇట్లా పెద్ద ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. రాబోయే సినిమాల్లో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇంతంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే అవసరం ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి చేస్తున్నారు. ఒక్క నిర్మాత వల్ల కాదు, సిండికేట్గా చేయటం వల్ల అటు బాలీవుడ్ వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, హాలీవుడ్ వాళ్ళు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు SSME 29కి హాలీవుడ్ నుంచి కూడా వాళ్ళు కూడా కలుస్తున్నారు. కలవబట్టే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. కానీ కరెక్టే. కానీ సార్, ఒక మూవీకి నిన్ను కోట్లు పెట్టి సినిమా తీయడం అనేది నిజంగానే కరెక్ట్ అంటారా సార్? అంటే వేరే వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా వ్యాపారమే చేయాలని లేదు. నీకు కొంతమందికి ఏంటంటే సినిమా వ్యాపారంతో సంపాదిద్దాం, మనకి ఇదే తెలుసు, ఇది తప్ప ఇంకేమీ తెలియదు అనుకున్న వాళ్ళు సినిమా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకి రియల్ ఎస్టేట్స్ అన్నీ ఉన్నా కానీ సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే సినిమాల ద్వారానే కలిసి వచ్చింది. వేరే వ్యాపారాలు ఉన్నా దీని ద్వారానే ఎంటర్ అయ్యారు తప్పితే సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి వాళ్ళు ఎదిగారు. సో మెయిన్ ఫోకస్ దీని మీద ఉంటుంది. ఇప్పుడు రామారెడ్డి గారు ఉన్నారు, సినిమా ఫీల్డ్తోనే ఆయన ఎదిగాడు. ఇప్పుడు ఆయన రైతుగా వచ్చి సినిమా ఫీల్డ్కి వచ్చి సంపాదించుకున్నారు కదా. అట్లా కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో చేదు అనుభవాలు వచ్చి ఇక్కడే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు RRR కానీ 500 కోట్లు పెట్టి రిపోర్ట్ చేసినా రకరకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దాని పేరుకి నిర్మాతకు దానయ్య గారి పేరు ఉన్నా కానీ ఇంకా సిండికేట్గా చేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అవటం వల్ల ఎక్కువ మంది కలిపి సినిమాలు చేయటం వల్ల ఇంత బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. దీనికి కాకుండా తక్కువ బడ్జెట్తో సింపుల్గా సినిమాలు చేసుకునే వాళ్ళు చిన్న నిర్మాతల్లో మిలియనీర్లు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. అది ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత నిర్మాతకి అంత సినిమా, అది ఇప్పుడున్న స్లోగన్. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నిన్ను కోట్లు పెట్టేసి సినిమాలు తీస్తున్నారు కదా సార్,
సడన్గా ఈ మూవీస్ అని అట్టర్ ఫ్లాప్ అయిపోతే పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే జనాలు థియేటర్కి రావడం చాలా తగ్గించేశారు. ఎవరో పెద్ద హీరో సినిమాలైనా కానీ ఒక పెద్ద డైరెక్టర్ లాంటి వాళ్ళు అయితే తప్పించి అది కూడా చాలా తక్కువ వస్తున్నారు. ఒక 2-3 డేస్ వస్తుంటే నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. సినిమా ఫ్లాప్ అయితే నెత్తిన కొట్టేసుకోవాలి. సినిమాలు తీసి చేతులు కాల్చుకునే వాళ్ళు, ఒక ఆయన కొబ్బరి బొండాలు కొట్టి పెట్టుకున్నాడు, ఒకప్పుడు సినిమా నిర్మాత కొబ్బరి బొండాలు అమ్ముకుని సంపాదించుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు లారీ డ్రైవర్ అనే సినిమా తీసి డ్రైవర్గా మారిపోయే పరిస్థితి రాకూడదు ఇప్పుడు. మన డ్రైవర్ రాముడు అనే సినిమా వచ్చింది, అట్లా హిట్ అయ్యి ఉంటే డ్రైవర్గా ఉంటారు. మరి లారీ డ్రైవర్ అనే సినిమా చేసాం ఒక సపోజ్, చివరికి మన దగ్గర అన్ని కొలాప్స్ అయిపోతే మనం డ్రైవర్కి మారిపోవాలి. ఇలా ఉండదు సినిమా జీవితం. ఏంటంటే తలకిందులు అయిపోతాయి, రాత్రి రాత్రి జీవితాలు తలకి మారిపోతాయి. ఇప్పుడు ఆది సినిమా హిట్ అయింది, మొత్తం వివి వినాయక్ ముందు క్యూ కట్టారు సినిమా చేద్దామని. అలాగే శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా చిన్న సినిమాతో మంచి హిట్ కొట్టేసరికి నిర్మాతలు అందరూ ఎక్కడ హిట్ ఉంటే అక్కడ పలరిస్తూ ఉంటారు. రాత్రి రాత్రి జీవితాలు తలకిందులు అయిపోతూ ఉంటాయి, రాత్రి రాత్రి జీవితాలు మారిపోయి ఏమి లేని వాళ్ళు ఓడలు అంటాం కదా, ఈ ఫీల్డ్ అలాగే ఉంటుంది. మరి ఒకసారి సంపాదించుకుంటారు కొంతమంది, ఎటువంటి ఫ్లాపు లేకుండా హిట్ మీద హిట్ తీసుకుని వెళ్ళిపోయి డైరెక్టర్లో రెమ్యునరేషన్ పే చేసుకుని కోట్లు కూడా కట్టేస్తారు. అంటే సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సంపాదించుకుంటారు మీరు చెప్పినట్లుగానే, మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు 4 సంపాదించుకున్నా కానీ 2 వెనకేసుకోవాలని చెప్పి. 4 రాళ్ళు సంపాదించుకున్నా 2 రాళ్ళు వెనకేసుకోవాలనేసి అంటారు. సో ఇట్లా వెనకేసుకోవడం లాంటివి జరుగుతాయి సార్, లేదంటే కంప్లీట్గా మూవీ మీద డిపెండ్ అవుతారా? ఏ రాళ్ళు వెనకేసుకుంటారో తెలీదు. ఇప్పుడు ఎంత 2 రాళ్ళు వెనకేసుకున్నా ఈ ఫీల్డ్లో ఏమైంది, ఇప్పుడు సపోజు అందుకంటే చిన్న సినిమా ద్వారా ఒక్కొక్కటి ఇటుకలతో పెట్టుకుని అందమైన సౌదాన్ని నిర్మించుకుంటారు అనుకుందాం వాళ్ళు కెరీర్ పరంగా. ఒక్క ఫ్లాప్ సినిమా పెద్ద భారీ బడ్జెట్తో ఒక 2,000, 4,000 కోట్లు, 5,000 కోట్లు పెట్టి ఒక సినిమా చేశారనుకో, ఇంత ఈ 10 సినిమాల ద్వారా వచ్చిన డబ్బు అంతా కొలాప్స్ అయిపోద్ది. జాగ్రత్త లేకపోతే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు కదా సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే నమ్మకంతో మనం హిట్లు చేస్తున్నాం, అన్ని హిట్లే, అన్ని మన రోజులే అనుకోవడం పొరపాటు. ఎప్పుడు సినిమా ఫీల్డ్లో కానీ ఎక్కడైనా కానీ మన రోజులు అనుకోవడం లేదు, రేపు ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. ఇప్పుడు ఇంకో సినిమాలు ఏంటంటే సినిమాలో సాధారణపు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు తీస్తున్నారు. అలా చేయడం చాలా రిస్క్ కూడా. ఇప్పుడు ఆ హీరోకి ఏమైనా అయ్యిందనుకో, లేదా హీరోయిన్కి ఏమైనా అయ్యిందనుకో, ఆ పరిస్థితి ఏంటి? అంత పెద్ద ప్రాజెక్ట్ సినిమా పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ ఆ షూట్ చేయలేరుగా. ఇప్పుడు దేవిభారతి సినిమా హీరోయిన్గా ఉన్న టైంలో దేవిభారతి సడన్గా చచ్చిపోయింది, సౌందర్య సడన్గా విమాన ప్రమాదం చనిపోయింది. అవును, శివశంకర్ మూవీలో. అటు మరి ఇట్లాగే ఏమవుతుందంటే సడన్గా ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకనే తొందరగా నిర్మాత బయటపడిపోవాలి, ఎక్కువ కాలం చేయకూడదు. ఇలా అగ్రిమెంట్ కూడా ఉంటుందా సార్? ఉంటుంది. ఇన్ని ఇయర్స్ వరకు అయితేనే ఓకే అని చెప్పేసి, 2 years, 3 years, 5 years అంటే అగ్రిమెంట్లో మరి ముందే మాట్లాడుకుంటారు. నాకు ముందే హీరో కూడా చెప్తాడు, నేను ఇప్పటి నుంచి ఇప్పుడు డేట్స్ ఇస్తాను అని. అప్పుడు దాకా కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ అప్పుడు ఏంటి అనేది మా షరతులు క్లాజులు పెట్టుకుంటారు, ఆ క్లాజులు పెట్టుకునే రాసుకుంటారు అగ్రిమెంట్, లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అట్లా. ఓకే సార్, టాలీవుడ్లోని ఇప్పటి వరకు హై బడ్జెట్ ఉన్న మూవీస్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.